గురువుగారు సహనం దైవ లక్షణం అంటారు. సహనమే మన సంస్కృతి అని చెప్తారు. ఈ సహనం యొక్క ప్రాధాన్యత ఏమిటి? శరీరం పాటించేటటువంటి సహనం ఒకటి, నోరు పాటించే సమయం మరి ఒకటి, జిహ్వ అంటాం. నాలిక పాటించే నియమం లేక విధి మరి ఒకటి. సంయమివరుడు అని దైవానికి ఉండే అనేక నామాలలో ఒకటి. అలాగే సహనము, సహిష్ణుత, భరించేటటువంటి శక్తి. కాలి తొడపైన శిరస్సు పెట్టుకొని కర్ణుడు నిద్రించే సమయంలో ఇంద్రుడు పురుగుగా చేరి చేసిన గాయం కారణంగా స్రవించే రక్తం బెంబేలు పడిపోకుండా ఆ కర్ణుడు సహించి 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 అలాగే భరించి ఉన్నాడు. తదుపరి గురువు శాపానికి గురి అయ్యాడు. ఇంటిలో మనం చేసేటటువంటి అనేక పనులలో సహనం కారణంగా, ఓపిక కారణంగా మంచి కీర్తి లభిస్తుంది. కానీ ఎప్పుడూ సహిస్తూనే ఉంటే, విశేషంగా సహించేటటువంటి గుణం కారణంగా చేతగానివాడు అనే పేరు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. సహనానికి హద్దు ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. సముద్రానికి చెలియలి కట్ట హద్దు, ధరించే వస్త్రానికి అంచు హద్దు, మాట్లాడే మాటకు విరామ చిహ్నం హద్దు. ఈ హద్దు అనేది ప్రాథమిక హక్కులలో ఒకటి అని సంప్రదాయం నిర్ణయించింది. ఈనాడు మనం చెప్పుకునే రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కులు 8 ఒక పక్కన ఉండగా, సనాతన ధర్మం అందించిన ప్రాథమిక హక్కులలో సహనం కూడా ఒకటి. ప్రతిదానికి సహనం ఉంటుంది అంటారు పెద్దలు. వింటున్నా సహనాన్ని పరీక్షిస్తున్నావు అని కూడా పెద్దలు అంటూ ఉంటారు. తమాషాగా చెప్పుకున్న కథ మళ్ళీ జ్ఞాపకంగా అనుకోకపోతే, వంట ఇంటిలో అష్టోత్తర శతనామావళి చదివేటటువంటి ఇల్లాలి మాటలు వ్యంగ్య ధోరణి దాటి మరీ శృతి మించడంతో ముందు గదిలో కూర్చున్న భర్త వింటున్నా సహనానికి హద్దుంటుంది, లేస్తే మనిషిని కాను అన్నాడు. వంటగదిలో ఆవిడ చదివే అష్టోత్తర శతనామావళి చెబితే వినడు, మూర్ఖుడు, ఎన్నిసార్లు చెప్పినా తోచదీనకు, అలా కొనసాగుతూ ఉన్నది. సహనానికి హద్దుంటుంది అన్నాడు ముందు గదిలో ఉండే ఈ భర్త. ఆవిడ ఇప్పుడు మాత్రం అంటూ ఏదో పదార్థం తినడానికి తెచ్చివ్వడంతో హాస్యంతో ఆ సమస్య పోయింది. మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, సహనాన్ని హాస్యంతో పూర్తి చెయ్యడం. ఇబ్బంది కలిగినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎంత సహనం అన్న మాట మనకు మనం అనుకోకూడదు. మనకు ఎంత సహనం ఉన్నది అనేది ఎదుటివాడు నిర్ణయించాలి. నేను చాలా కోపం తెచ్చుకునే వ్యక్తిని కాదు అనడంలోనే చాలా కోపం తెచ్చుకునే వ్యంగ్యార్థం ఉంది. మీరు ఎంత సహిష్ణుత గలవారో ఎదుటివారు నిర్ణయించాలి. కనుక ఆలోచనలపైన ఏకాగ్రత పెంచుకునే కొలది మనిషిలో సహనం పెరుగుతుంది. భగవాన్ రమణ మహర్షులు ఏదో అలా నదికి స్నానానికి వెళుతూ మార్గ మధ్యంలో ఆగారు. నేలపైన చిన్న చీమల పుట్ట ఉన్నది. కొన్ని చీమలు వారి పాదాలను ఆశ్రయించాయి. చురుక్కుమంటూ కాలు తొలగించారు, చీమలను దులిపేసుకున్నారు. ఆ నది వద్దకు వెళ్ళి స్నానం చేసి తిరిగి వస్తూ ఈసారి కావాలని ఆ చీమల పుట్ట వద్దే కాసేపు ఆగారు. ఆత్మీయులు, ఇందాక మీరు ఇక్కడే నిలుచున్నారు, చీమలున్నాయి మీకు తెలుసు కదా అనగా రమణులు అన్నారు, ఈ దేహం మీద నాకు ఉన్నటువంటి అహంకారాన్ని, మమకారాన్ని నా చర్య ఇందాక అందరికీ తెలియజేసింది. ఈ దేహం పైన నాకింత మమకారం ఉండకూడదు, నా సహనం ఏమైంది, అందుకే నిలుచున్నాను అన్నారు. సహిష్ణుత, సహనము మన మీద మనకున్నటువంటి విశ్వాసాన్ని తెలియజేసే అంశాలు. ఎంత సహనం ఉంటేనో అని మనం అనుకోకూడదు, ఎదుటివారు అనాలి. ఇది ముఖ్యం.